కల్మత్త మౌనమా ఈ బంగారు పెరుగుదలకు కారణం మనమేరా. ఎందుకంటే మనకి సెంటిమెంట్ ఎక్కువ. ఇప్పుడు డబ్బులుంటే వాడుకుంటాము, బంగారు రూపంలో ఉంటే భవిష్యత్తులో పెళ్ళిళ్ళకి ఉపయోగపడతాను, బంగారు రూపంలో కట్నాలు ఒప్పుకోవడము. తర్వాత ఒకప్పుడు బంగారు బిళ్ళలోనే తాళి ఉంటుండే, మిగతా నల్ల పూసలతో దారం వేసుకుంటుండే. ఇప్పుడు కానీ ప్రతి ఒక్కరు చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వరకు ప్రతి ఒక్క వర్గంలో స్త్రీలు తాలిబొట్లు బంగారులో కలిపేసినారు. ప్రతి ఒక్కరు తాళి 2 తులాలు పైనే ఉంటాయి. ఇట్లా ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కలి ప్రభావం ఎక్కువవుతున్నది మన మీద. ఎందుకంటే కలి బంగారులో కూడా పట్టుకున్నాడు. మద్యము, మగువ, తర్వాత వ్యభిచారము, ఇవన్నీ రకరకాలుగా ఈ దరిద్రంలో ఈ బంగారం కూడా తీసుకున్నాడు. ఎవరైతే బంగారం మీద ఎక్కువ మమకారం ఉంటారో వాళ్ళకి కష్టాలు తప్పు. భవిష్యత్తులో మీకు అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ఇది వీరభద్రుని ఆజ్ఞ. ఇంకా బంగారం అంటే కొనేకి కూడా భయపడాలి, అట్లా చేస్తాడు. బంగారం అంటే దానివల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూసాం, బంగారు వేసుకుని పోయిన వాళ్ళు ఎంత భద్రంగా ఉండాలో, జాగ్రత్తగా ఉండాలో, ప్రాణాలు కూడా పోతాయి. చైల్డ్ స్నాకర్ చూస్తాము. ఈ విధంగా బంగారం అనేది ప్రాణానికి ముప్పు అవుతుంది. ఇప్పుడు 1,00,000 పైన దాటిందంటే దాన్ని ఇంట్లో పెట్టాలన్నా భయమే, దొంగల భయం, ఎక్కడ ఊరికి పోవాలన్నా దీంట్లో పెట్టుకోవాలన్నా భయమే, బయట ఎక్కడైనా వేసుకోవాలన్నా భయమే. ఇవన్నీ కీడలు పీడలు గ్రహాల బారిన పడుతున్నారు. జాగ్రత్త. బంగారం అనేదాన్ని తక్కువ చేయండి, ఇంక మానేకి అవసరం బట్టి వాడుతున్నారు దాన్ని. ఈరోజు మన సెంటిమెంట్ చూసి ప్రపంచ దేశాలన్నీ బంగారుని కొని పాడేసి అంతా ఒక నిల్వలు వేసుకొని విర్రవీగుతున్నారు. రేట్లను అంతా గందరగోళం చేస్తున్నారు. సామాన్యునికి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. సామాన్యులు ఏం ప్రశ్నిస్తారు, బంగారం మేము ఏం కొనలేమంటే ఫస్ట్ కొనే తక్కువ చేయండి. ఫస్ట్ మీరు బంగారు వేసుకోకుంటేనే మనుషులు బంగారు లేకుండా ఉండలేరా, బతకలేరా? ఈ ఉన్నోళ్ళు కొన్ని ఎంతవరకు కొంటారు, ఎంతవరకు పెట్టుకుంటారు, పెట్టుకొని దాన్ని వ్యాపారం చేసేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, బీదోళ్ళే. వీళ్ళు కొనాలంటే ధరలు అందుబాటులోకి రావాలంటే మీరు కొద్దిగా ఓపిక పట్టండి. దానివల్ల సమస్యలే కానీ ఏం ఉండదు. వీరభద్ర స్వామి వచ్చేస్తాడు. ఇవన్నీ వీరభద్రుడు వస్తుంటారు. బంగారం చూసినా భయపడతాడు. బంగారు వద్దంటే అప్పుడు బంగారు ధరలు దిగి వస్తాయి. ఇది విరుగుట కొరికే. భవిష్యత్తులో బంగారం అంటే మోజు తగ్గిస్తాడు మన ఆయన వచ్చి. దీనివల్ల వచ్చే సమస్యలు అన్నీ తెలిపిస్తాడు. జై రుద్రకాళిమాత నమో నమః. మన సెంటిమెంట్ని ఆడుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. బంగారం ఎంత నిలువలు ఉండో తెలుసా? షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళంతా బంగారు ధరలో పెట్టినారు కాబట్టి ఇప్పుడు ఇంత రేట్లు ఎరిగినాయి. అన్నీ తగ్గిస్తాడు. వెండి రేట్లు, బంగారు రేట్లు అన్నీ దారిలోకి వస్తాయి. ముందుకు అర్థమవుతుంది. విరుగుట కొరికే. జై వీరభద్రకాళిమాత నమో నమః. మరియు